హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మల్లె చెట్టు ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి నేను మల్లె చెట్టు గురించి చెప్తున్నానండి. ఇదివరకు మనం ఊడువారిన మొక్కని దాన్ని కటింగ్ చేసి దానికి లిక్విడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చిన వీడియో చేశాను కదా. నెక్స్ట్ ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి, ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వాలన్నది ఈ వీడియో అండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి, ఒక గుప్పడి అన్నీ వచ్చినాయి కదా. ఫస్ట్ స్టేజ్ అండి ఇది. మనం కటింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫ్లవర్స్ ఇలాగే మనం ఈ ఫ్లవర్స్ వస్తుంటే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్టేజ్ కానీ, ఇంకా మనం కిచెన్లో పప్పులు కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్, ఇంకా నిమ్మకాయ తొక్కలతో, ఆరెంజ్ తొక్కలతో, అరటిపండు తొక్కలతో ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నట్లయితే చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్లో. ఇప్పుడు నేను బనానా ఫీల్స్ పౌడర్, ఎగ్ సెల్స్ పౌడర్ రెండు కలిసిన పౌడర్ మా ఇంట్లో ఉంది, నేను అది ఇస్తున్నానండి. ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇది ఇచ్చామంటే ఇంకా బాగా ఫ్లవర్స్ అనేది వస్తాయి. ఈ ఎండాకాలం మొత్తం మనకి ఫ్లవర్స్ చాలా వస్తాయి. ఇంకా ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక చెట్టుకి ఒక స్పూన్ చొప్పున మనం ఈ పౌడర్ అనేది ఇవ్వాలి. బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్ సెల్స్ కూడా ఫ్లవరింగ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ వాటర్ మిలన్స్ పండు బారింది, ఖరాబ్ అయింది అన్నట్టు, అది నేను పప్పు కడిగిన వాటర్లో వేసేస్తున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా ఇవ్వచ్చు. ఇంకా నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం 1 లీటర్ వాటర్లో వేసి ఒక గుప్పెడు నిమ్మ ఒక్కల్ని అలా ఫర్మెంటేషన్ చేసి మనం 1:3-4 రేషియోలో చెట్లకి ఇవ్వచ్చండి. ఇంకా బీట్రూట్, బనానా తొక్కలు ఇవి కూడా వాటర్లో వేసి ఫర్మెంటేషన్ చేసి మనం 1:3 రేషియోలో అలా చెట్లకి ఇచ్చుకున్నట్లయితే చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చాయో. నేను ఇప్పుడు ఇవన్నీ మొగ్గలు తెంపి మీకు చూపిస్తా, ఇంకా అల్లి కూడా చూపిస్తా. అవి ఎన్ని మూరలు అయ్యాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వండి, ఇలాంటి మొగ్గలు మీరు కూడా కోసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందో. అది ఇచ్చిన తర్వాత ఒక 20 రోజులకి ఈ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకులు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసి మళ్ళీ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్, కంపోస్ట్ ఇలా ఇచ్చుకున్నట్లయితే ఎప్పటికీ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుందండి మల్లె మొక్కలకి. ఈ బనానా ఫీల్స్లో కాల్షియం చాలా బాగా ఉంటుంది. ఇంకా ఎగ్ సెల్స్ కూడా కాల్షియం బాగా ఉంటుందండి. ఫ్లవరింగ్ రావడానికి ఇవి చాలా బాగా తోడ్పడతాయి. ఇంకా మనం పప్పు కడిగి బయట పారబోసే బదులు ఇలా చెట్లకి ఇచ్చుకున్నామంటే మంచి ఫ్లవరింగ్ మనం కట్ చేయొచ్చు. చూసారా, ఒక్కరోజే 2 దోశల మొగ్గలు వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయి. ఫ్లవర్ కూడా పెద్ద సైజులో వచ్చింది. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. ఇప్పుడు మనం వీటిని అల్లేది కూడా మీకు చూపిస్తా, ఎలా అల్లాలి అన్నది. ఈ ఏ మొక్క అయినా కూడా కుండీలో పెట్టుకుంటే 15 రోజులకు ఒకసారి మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉండాలి. కానీ నేల మీద పెట్టుకునే వాటికి 20 రోజులు, నెల రోజులకు ఒకసారి ఇచ్చుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే నేల మీద పెట్టుకునేది నేల బలం ఉంటుంది. కుండీలలో పెట్టుకునేది మాత్రం కొంచెం కొంచెం మట్టి పోసుకొని మనం పెట్టుకుంటాం కదా, అలా కొంచెం ఎక్కువ బలం అనేది ఉండదు చెట్లకి. నా దగ్గర ఎక్కువ శాతం నేల మీద పెట్టుకున్నవే ఉన్నాయి. కుండీలలో పెట్టుకునేవి ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయండి. ఇంటి ముందు డెకరేషన్ లాగా పెట్టుకునేవి.
మల్లె మొక్క ఫస్ట్ స్టేజ్లో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అన్నది వీడియో కూడా ఉందండి మన ఛానల్లోనే. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడండి ఒకసారి నేను ఎలాంటి ఎరువులు ఇచ్చానన్నది. ఈ సమ్మర్లో మన ఇంట్లో ఒక్క చెట్టు ఉన్నా చాలండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. చూసారు కదండి ఎన్ని మూరలు అయ్యాయో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మల్లె చెట్టు ఆరోగ్యం మన చేతుల్లో, ఏమంటారు?